మీరు ఏ సెగ్మెంట్ చూసినా బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి కామన్ నీడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, సార్ మార్కెట్లో సోకాల్డ్ కార్పొరేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో మనం కాంపిటీషన్ ఎలా ఇవ్వాలంటే చెప్పాను కదా, ప్రైస్. కార్పొరేట్ ప్రొడక్ట్కి ఆల్రెడీ 30,000 రూపీస్ ప్రైస్ ఉంటే మనం 5,000 10,000లో ఇచ్చామనుకోండి, మన ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి. సో ఈ రకంగా ఏ లొకేషన్లో అయినా ఎవరైనా సరే ఈ బిజినెస్ని ఉపయోగించి నెలకి 1,00,000 రూపాయలు ఎలా సార్ అంటే ఈ ప్రోడక్ట్ని పట్టుకోవాలి అంటే ఎట్లా, ఏ విధంగా అంటారు? ఈ ప్రోడక్ట్ని పట్టుకోవాలంటే వెరీ సింపుల్ సార్. ఫస్ట్ మనలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ని మనల్ని అప్రోచ్ అవ్వాలని రూల్ కాదు. ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు మనది మీడియా ఏజెన్సీ అనుకుందాం. మీడియా ఏజెన్సీకి మనకి హెచ్ఆర్ అప్లికేషన్ కావాలి, ఎవ్రీ మంత్ బిల్లింగ్ ఇన్వాయిస్ కావాలి, మనం జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి కాబట్టి జీఎస్టీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. సో ఒక 4-5 అప్లికేషన్స్ కామన్గా ప్రతి బిజినెస్కి అవసరం అవుతాయి. ఇదే ఒక రిటైల్ షాప్ అనుకోండి, స్టాక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అవసరం అవుతుంది. ఇది ఒక రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి